ఆస్పదిలకు ప్రార్థన మందిరముగా పిలువబడింది. ఇది దేవుని హృదయాన్ని చూపిస్తుంది. కేవలము ఒక జాతి మరియు సమాజానికి వర్గాని కోసమే కాదు, ఆయన ప్రేమ ప్రతి మనిషి కోసమని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు మనం కూడా హృదయంలో గొడవలు పడతాం. జాతి, భాష, మరి స్థాయి, సంపదని ఇతరులకు కూడా మనం చూపిస్తుంటాం. ఇలాంటి భేదాలు. కానీ నీకు దేవుడికి నీ పట్ల అలాంటి జాతి భేదాలు కానీ, డబ్బు భేదాలు కానీ, భాష కానీ, స్థాయి కానీ, మరి కలర్ కానీ ఎలాంటి డిఫరెన్స్ అనేటువంటిది దేవుని యొక్క మరి కాదని అర్థమవుతుంది. ఎక్కడ మరి చూస్తే షెడ్యూల్ అనేటువంటిది బాగా మనందరికీ తెలుసు. ఏంటి షెడ్యూల్ అంటే? నపుంసకులు. వారిని కొంతమంది పుట్టుకతోనే నపుంసకులుగా ఉంటారు. మరి అలాంటి కాలంలో నపుంసకులని తయారు చేసేవారు. రాజకోటలో కొంతమంది రాణి దగ్గర కాపలుగా ఉండటానికి, మరి వాళ్ళ రాణికి సహకారులుగా ఉండటానికి వారిని మరి స్వయంగా చేసేటువంటి వారు. మగవారిని నపుంసకులుగా మరి చేసేటువంటి వారు. ఇక్కడ వారిని కూడా మీరు దేవుడు ఆహ్వానిస్తున్నాడు. మరి మీరు అలాంటి భేదాభిప్రాయాలు పెట్టుకోకూడదు. మరి యూదుల వారు ఏమంటారంటే వారు చులకన భావంతో చూసేటువంటి వారు. మీరు వేరే వర్గముగా వారిని చూసేటువంటి వారు. కానీ దేవుడు మాత్రము ఏమంటున్నాడు? మీరు నేను చెప్పినటువంటి మాటలో నేను చెప్పిన విధముగా మీరు నడుచుకుంటే మిమ్మల్ని కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంలో నేను ఉంచుతాను. అక్కడ ఎవరు మనమే చూస్తాను వాళ్ళని ఇప్పటికీ కూడా మనం చూస్తాను. ఎట్లా చూస్తాం? గౌరవిస్తాం వాళ్ళని. కనీసం గౌరవం కూడా కదా, వాళ్ళని చూడడానికి కూడా ఇష్టపడతాం. వాళ్ళు మాట్లాడితే మనకి ఏదో అగౌరవం వస్తుందని వాళ్ళతో మాట్లాడతారు. వాళ్ళ బాధ, వాళ్ళకు వెనుక ఉండేటువంటి కష్టము, మరి వాళ్ళు చేసేటువంటి పని ఎందుకు ఆ విధంగా చేస్తున్నారని మనం అడగగలిగితే మనకు తెలుస్తుంది వాళ్ళలో ఉన్నటువంటి వెనుక ఉన్నటువంటి భాగం. ఎవరైనా మాట్లాడతాడమ్మా, ఆపి మాట్లాడే ప్రయత్నం కూడా చేయాలి. మరి ఎందుకు అడుకోవాల్సినటువంటి పరిస్థితి నేడు సమాజంలో ఏర్పడింది. ఎవరు కూడా ఉద్యోగాలు వాళ్ళని కనీసము మనము షాపులలో కూడా పెట్టాం, బట్టల షాపులో కానీ ఎక్కడ పెట్టాం. అలాంటి పరిస్థితిని కల్పించాడు. కానీ దేవుడు లాంటి భేదాభిప్రాయాలు నాకు లేదు. మరి చూస్తే మరి ప్రకటన గ్రంథంలో కూడా చెప్తాడు. రెవల్యూషన్లో మరి 9 వచ్చినటువంటి 17 వచనాలు చూస్తాం. ఈ దర్శనాన్ని చూస్తే జాతి అపోస్తలు పరలోకము ప్రతి జాతికి మరియు భాష నుండి వచ్చినటువంటి ప్రజలందరికీ అని అంటారు. వారు దేవుని మరియు గొర్రెపిల్లైన జీసస్ క్రైస్ట్ను ఆరాధిస్తారు. వారు మహాశ్రయంపై రక్షింపబడిన వారు. దేవుడు వారి కన్నింటినీ తుడిచివేస్తాడు. మరి ఇక్కడ ప్రధాన సందేశం ఏంటంటే దేవుడి రక్షణ అన్ని జనములకు అందుబాటులో ఉంటుంది. మరియు పరలోకము దేవుని ప్రజలకు శాశ్వత ఆనందము. మరి బ్యాక్గ్రౌండ్ స్టోరీ మనం చూస్తే క్రైస్తవులపై హింస. ఆ కాలంలో క్రైస్తవులు చాలా కష్టాలు ఎదుర్కొంటారు. ముఖ్యంగా డామినేషన్ అంటే ఏంటి? ఒకరిని తక్కువ చేసి మరొకరు హెచ్చుగా ఉండటానికి డామినేట్ చేసేటువంటి వారు. కాలంలో క్రైస్తవులు తీవ్రంగా హింసించినారు. యేసును విశ్వసించినందుకు చాలా మంది జైలుకు పోయినారు. కొంతమంది హింసించబడినారు. కొంతమంది మరణానికి కూడా గురి కాబడినారు. ఈ పరిస్థితుల్లో క్రైస్తవ భయంతో మరియు బాధతో జీవించాల్సినటువంటి పరిస్థితి. మరి క్రైస్తవులుగా భారతదేశంలో మనం కూడా నేను ఆ పరిస్థితులను
మరి ఎదుర్కొంటాడు. మాట మాట్లాడి క్రీస్తు వారిని క్రైస్తవులము అని కొన్ని సందర్భాలలో అనుకోకుండా మనం మానివేస్తాడు. చెప్పుకోవడానికి కూడా ఆ యొక్క క్రిస్టియానిటీ, నేను క్రీస్తుని ఆరాధిస్తానని చెప్పుకోవడానికి కూడా అవమానం పడతాడు. ఎందుకు వారు కొడతారేమో, తిడతారేమో అనేటువంటి భావంతో మనమే వెనక్కిపోతాడు. మరి రెండవది మనం చూస్తే ప్రకటన గ్రంథం యొక్క ఉద్దేశం, ఈ కాలంలో దేవుడు యోహాను ద్వారా ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. దేవుడు తన ప్రజలను మర్చిపోలేదు. చివరికి దేవుడు ప్రజలు విజయం పొందుతారు, పరలోకంలో వారు శాశ్వతంగా ఆనందం ఉంటారు. ఇక్కడ ఏం రాయబడుతుంది? జెండర్ ఈక్వాలిటీ లేదు. మరి యూదుడని, గ్రీకు దేశస్తులని, వాడని వీడని నాకు ఎలాంటి అభిప్రాయం లేదు. ఇక్కడ చూస్తే మరి పేతురు కాలంలో మరి ఎంతమంది బాప్తిస్మం పొందడానికి వస్తారు ఆయన మాటలు విని? ఎంతమంది? 3,000 మంది. వాళ్ళ యొక్క విశ్వాసము మరి వాళ్ళకి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. వారిని ఎవరు ఆపగలుగుతారు? వాళ్ళు బాప్తిస్మం తీసుకోవాలని వాళ్ళు డిసైడ్ అయితే వాళ్ళని ఎవరు ఆపగలుగుతారు? దేవుడే వారి మీద పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. ఇంకా వారిని ఆపే శక్తి ఎవరికి లేదు. భాషలు మాట్లాడుతున్నారు. అంటే మనం కూడా మరి విశ్వాసంలో మరి దేవుని పైన ఆధారపడితే మరి పరిశుద్ధాత్మ దిగి వస్తుంది. మనం ఆపగలిగే శక్తి ఎవరికి కూడా ఉండదు. మరి 3వది అధ్యాయం సందర్భం చూస్తే రెవల్యూషన్ ఆత్మ ప్రపంచంలో జరిగేటువంటి కష్టాలు, తీర్పులు మరి చెప్పబడతాయి. ఆ తర్వాత రెవల్యూషన్ అంటే 7వ అధ్యాయంలో ఆశ మరి ధైర్యం ఇచ్చేటువంటి సందేశం. ఈ రెండు ముఖ్యమైనటువంటి దృశ్యాలుగా మనకు గొప్పగా కనపడతాయి. దేవుడు తన ప్రజలకు ముద్ర వేయటం, 1,44,000 మందిని ఆయన ముద్ర వేసి పరలోక రాజ్యంలో వీరు ఒక సమూహంగా ఉంటారని తెలపడం మనం చూస్తాం. ప్రతి జాతి నుండి, ప్రతి గోత్రం నుండి, ప్రతి భాష నుండి ఇది దేవుని రక్షణ అందరికీ చూపిస్తారు. మరి మత్తయిలో అక్కడ ఒక స్త్రీని చూస్తాను కదా, ఏ స్త్రీ అంటే ఊరు నుండి వచ్చిన కానానీయ స్త్రీ. మరి ఆ కాలంలో యూదులు ఇతర జాతులను ప్రజలతో ఎక్కువ సంబంధాలు పెడతారు. బ్రిటిష్ వాళ్ళు మనతో సంబంధాలు పెట్టుకుంటారు. యాడ ఉంచాను, ఎక్కడ వరకు ఉంచాను అక్కడి వరకే పెడతారు. ఇక్కడ కూడా మనం చూస్తే యూదులు గొప్పవారని, దేవుని బిడ్డలని వారు గొప్పగా వాళ్ళే అనుకుంటారు. మరి యేసు వారిని చూసి ఒక గుణపాఠం చెప్పాలి. అంటే మేము గొప్పవారం అని చెప్పుకుంటాం, కానీ ఏంటి గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితులు అని తెలియడం లేదు. కాబట్టి కారణంగా యేసు దగ్గరికి రావడము అసాధారణమైనటువంటి విషయం. యేసు వెళ్ళినటువంటి ప్రాంతము సిలోన్ ప్రాంతాలు యూదుల ప్రాంతం కాదు. అంటే ఏ ప్రాంతానికి వెళ్ళాడు? యూదా ప్రాంతానికి వెళ్ళాడా? సిలోన్ ప్రాంతానికి వెళ్ళాడా? మరి అన్య ప్రజల మధ్యకి పోయినాడు. అన్య ప్రజల మధ్యకి పోయినప్పుడు అన్యులు రాక యూదులు వస్తారు ఆయన దగ్గరికి. మరి జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ ఎక్కువగా అన్యజనులు మరి జెంటిల్స్ అంటారు వాళ్ళని ఇంగ్లీష్లో. ఇది యేసు సేవ యూదులకు మాత్రమే కాదు అన్నటువంటి సందేశం ఇవ్వటానికి యేసు అన్యుల దగ్గరికి పోయినాడు. మరి స్త్రీ యొక్క విశ్వాసం మనం చూడగలిగితే ఈ కథలో ముఖ్యమైనటువంటి విషయము దృఢమైనటువంటి విశ్వాసం. యేసు మొదటిగా స్పందించలే, పలకలే. మరి వాళ్ళ శిష్యులు ఏమన్నారు? మరి వెళ్ళిపోమారు అని వాళ్ళ శిష్యులు చెప్పడం మనం చూస్తున్నాం. అయితే ఆమె వదలకుండా ప్రార్థన చేసింది. ఏమంటా ఏమో బాధ? శిష్యులేమో కానానీయులని తక్కువ స్థానంతో చూస్తారు. అయితే యేసుక్రీస్తు వారికి ఒక గుణపాఠం నేర్పించడానికి, అందరూ సమానమే అని చెప్పడానికి అన్యుల దగ్గరికి యేసు స్వయంగా వెళ్ళాడు. ఆయన అన్యులైనటువంటి ఆ యొక్క పాఠంలో ఏముంటది? ఏముంటది?
చూడండి. నేను అతనితో ప్రభువా అప్పుడు ఆమె ఏమంటుంది, మరి ప్రభువా కుక్కలు కూడా తమ యజమాని వల్ల నుండి నా కుమార్తె మరి చావు బతుకుల మధ్య పోరాడుతుంది, మరి నన్ను కరుణించి నా బిడ్డను రక్షించమని చెప్తే యేసుక్రీస్తు ప్రభువు వారు వీళ్ళేమని ఫీల్ అయిన యోధులు, మాకు మాత్రమే దేవుడు, మాకు మాత్రమే గొప్ప వాడని వాళ్ళ ఊహాగణాలు. కానీ వాళ్ళు గుణపాఠం చెప్పడానికే ఆయన మరి యూదులకు నా బిడ్డలకు నేను తీసుకువేసి కుక్కలకు వేయటం అనేటువంటిది తగినటువంటి కాదు. మనం కూడా ఏం చేస్తాం, మన కుటుంబంలో మన పిల్లలు, మన కుటుంబం తర్వాత ఎవరైనా ఆ యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా చెప్తాంటే అవేమన్నది, అవును ప్రభువా మరి నేను కుక్కనే, కానీ మరి యజమానికి తిని మిగిల్చినటువంటి మరి తొక్కు ఉంటుంది కదా, అదేనా నాకు తినే అవకాశం అని. అంటే వాళ్ళు గొప్పగా మేము దేవుని వారమని చెప్పుకొని దేవునికి ఇష్టమైనటువంటి రీతులుగా విశ్వాసంలో నడవగలము. ఈమె అన్యురాలైనప్పటికీ దేవుని మీద విశ్వాసం వచ్చి ఆమె అడగటము మనం చూస్తాం. తగ్గింపు స్వభావం ఆమెకే ఆమెనే తగ్గించుకొని, అవును ప్రభు అని కుక్కనే కాదు, అయితే నువ్వు ఇచ్చేటువంటి భిక్షం ఏదైతే ఉంటుందో, నువ్వు పెట్టేటువంటిది ఏదైతే ఉంటుందో అది నేను తిని తృప్తి పొందుతాను. నేను రక్షిస్తేనే, నువ్వు కర్ణిస్తేనే నా కుమార్తె బ్రతుకుతుందంటే నీ విశ్వాసమే నిన్ను రక్షించింది. నీ కుమార్తె ఆ మాట అనగానే ఆమెతో చెప్పకముందే అక్కడ కుమార్తె బ్రతకడము మనం చూస్తాం. అంటే ఇక్కడ ఒక్కరి జాతికే కాదు, అందరికీ దేవుడని మనం గ్రహించాలి. మరి యూదా వారిని రక్షించడానికి మరి అన్య వ్యక్తులను, అన్య రాజులను కూడా ఎన్నుకుంటాడు. మరి యెహోవా మందిరం కట్టడానికి ఎవరిని పిలిపిస్తాడు? సొలొమోను రాజు అన్యుల రాజు అయినటువంటి వ్యక్తినే పిలిచి ఆర్కిటెక్చర్ అంతా ఆయనతోనే కట్టిస్తాడు దేవుని మందిరం. యూదులు కడతారు, యూదులు కాదు, అన్నిలే కట్టినారు దేవుని మందిరం. మరి చూస్తే ఆయన అందరికీ సమానత్వంగా తన ప్రేమను అందరికీ ఆహ్వానిస్తూ ఉంటాడు. మరి ఆయన చెప్తాడు, సమస్త జనులారా ఆయన మరి యూదా వారులారా, ఇశ్రాయేలు వారులారా అని పిలిచినాడా? కాదు కదా, అందరినీ సమస్తమైనటువంటి జనులారా నా ఎద్దకు రాండి, నేను మీకు విశ్రాంతిని కలిగజేస్తాను. అంటే అందరికీ ఆహ్వానిస్తూ ఉంటాడు. అక్కడ పాపలు కావచ్చు, ప్రేమించేవారు కావచ్చు, మరి అందరికీ ఆయన పిలుపునిస్తాడు. ఆయన ప్రాణం కూడా అందరి కోసమే అర్పించినాడు. మరి దీంట్లో 1,44,000 మందిలో అన్యులు ఉండొచ్చు, ముద్ర వేసిపడిన వారు, మరి దేవుని నమ్మిన వారు కావచ్చు, రేపటి దినం మనము కూడా ఆ లెక్కలో ఉండొచ్చు. కాబట్టి ముద్ర వేయబడి మన జీవితాలకి మరి ఈ యొక్క యేసుక్రీస్తు చూపించినట్లుగా మనం కూడా ప్రత్యేకముగా మనమే పొలిపిపోకుండా అందరం కూడా సమానమైన మనం పరిచయం చేయడం వాళ్ళుగా ఉండాలి. దేవుడు అతి రీతిగా మనలో మన జీవితాలని బలపరచుగాక. ఆమేన్. మొట్టమొదటిగా మనం పలుసు వాళ్ళకి పోయినప్పుడు మనం టైం మెయింటైన్ చేయాలి. ఫస్ట్